నాకైతే 2 డేస్ అవుతుంది. ఫుల్ ఫీవర్, కోల్డ్ అలా ఉంటే అలా ఉందండి. ఫీవర్ నోటికి పాపడ పులుపులుగా తీపిగా టంగ్‌కి మ్యాజిక్‌లా ఉంది. సూపర్. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా రా మ్యాంగోని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసి స్మూత్‌గా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. టైంలో ఆఫ్ చేద్దాం. ఉంటే క్రషర్తో క్రష్ చేసుకోండి స్మూత్ పేస్ట్ లాగా. నేను పప్పు గుత్తని మెత్తగా మెదుపుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీనిలోకి షుగర్ యాడ్ చేస్తారు. షుగర్ వేసుకోవచ్చు. నేను జాగరి పౌడర్ వేస్తున్నాను. పుల్లగా తీయగా అంటున్నాను. కొంచెం హెల్దీగా చేసుకోవడానికి జాగరి పౌడర్ వేసాను. షుగర్ ప్లేస్లో కొంచెం సాల్ట్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ మొత్తం వేసి మనకు మిక్స్ చేద్దాం. గూడేస్తున్నాను, బెల్లం. డిగ్రీ పర్పస్ మా ఆయనతో నేను టాటానగర్లో 3 years ఉండడం వల్ల నా తెలుగులో హిందీ మిక్స్ అయిపోతుందండి. సారీ. అలాగా హిందీ తెలుగు మాట్లాడడం అలవాటు. ఈ మిశ్రమాన్ని మొత్తం చన్నీలో వేసుకొని కొంచెం జల్లడించామంటే మనకు స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఈ ఆయిల్ రాసిన ప్లేట్లోనే పరుచుకుందాం. నాకు 2 ప్లేట్లలో వచ్చింది. పదండి హండ్లో పెడదాం. ఎండ్లో పెట్టాను. బాగా డ్రై అయిపోయిన తర్వాత మన పాపడ్ సిద్ధమవుతుంది. ఎంత టైం పడుతుంది? మన ఆమ్ పాపడ్ రెడీ అయిపోయిందండి. బాగా డ్రై అయిపోయింది. తీస్తున్నాను, ఒక హ్యాండ్తో తీస్తున్నాను. 2 హ్యాండ్స్తో తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మన ఆమ్ పాపడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. చాలా టేస్టీగా ఉంది, పుల్లగా తీయగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Like and subscribe my channel. See you.